ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు దేవుని వాక్యము, హోసన్న ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో మట్టల ఆదివారము అనే పదమును కూడా మనము చూడలేమండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినటువంటి పండుగలలో ఈ మట్టల ఆదివారం అనే పండుగ లేనే లేదు. పర్ణశాల పండుగ చేయునప్పుడు మొదటి దినమున ఈత మట్టలను మొదలు కొమ్మలు తెచ్చి వారంట యెహోవా సన్నిధిని ఉత్సహించమని ఆజ్ఞాపించి ఉన్నారు. కానీ ఆదివారమని లేక విశ్రాంతి దినము మరుసటి రోజని లేక మట్టల పండగ చేయమని వారికి ఆజ్ఞాపించలేదు. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల ఎద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచు ఉండవలనని లేవియాకాండం 23వ అధ్యాయము 40వ వచనంలో మనకి కనిపిస్తుంది. ధర్మశాస్త్రంలో మనము ఎంత వెతికినా కూడా మనకు ఈ యొక్క పండుగను గుర్చినటువంటి ఆనవాలు అనేది కనిపించదండి. మరి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి వీధులలో గణపరచబడినప్పుడు అక్కడ ప్రజలంట కొందరు కంచూరపు మట్టలను, మరికొందరంట తమ దగ్గర ఉన్నటువంటి బట్టలను నీళ్ళ మీద పరిచి ఆయనను గణపరిచినట్లుగా గ్రంథమందు మనము చూడగలము. కానీ మట్టల ఆదివారము అని ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పండుగను చేసినట్టుగా మనము చూడలేదండి. వారు ఆ యొక్క గాడిద పిల్లనంట యేసునొద్దకు తీసుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దానినంట ఎక్కి కూర్చున్నాడంట. అనేక మంది తమ యొక్క బట్టలను దారి పొడుగున పరిచి, కొందరంట తమ పొలములో నరికిన కొమ్మలను పరిచారంటండి. ముందు నడుచుచు వెనుక వచ్చుచున్న వారందరూ ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, మరి తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నత స్థలములలో జయము కలుగునుగాక అని కేకలు వేస్తున్నారండి. మరి పైన తెలుపబడినటువంటి లేఖనములు యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు, కానీ మట్టలను గూర్చి ఆయన ఆజ్ఞాపించలేదండి. ఎప్పుడు యేసుక్రీస్తు వారిచే నెరవేర్చబడిన ప్రవచనమును జ్ఞాపకము చేసుకొని మట్టలు పట్టుకొని వీధుల వెంట తిరిగి పండుగలు ఆచరించుట నేటి యొక్క క్రైస్తవుల పని కాదు. ఈ మట్టల ఆదివారం అనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకంలో ప్రకటన చేయుచున్నామని చెప్పుకొనుచు కొందరు ఏం చేస్తున్నారంటే తమను తాము సమర్థించుకుంటున్నారు. కానీ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి, నిజంగా క్రీస్తుని ప్రకటన చేయాలి అని ఆలోచన ఉందా? ఆయన ప్రకటన చేయాలి అంటే పండగ పేరుతో కాదు, సమయమందును అసమయమందును అంట మనము దేవుని యొక్క సువార్తను చేయాలండి. అంతేకాకుండా మనకి నచ్చినట్లుగా గ్రంథాన్ని చదివి లేనివి కల్పించి మరి దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకోకుండా మరి అసత్యమును ప్రకటన చేయడం వల్ల శాపగ్రస్తులమే అవుతాము, కానీ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము కదా. అక్కడ మనం గమనించినట్లయితే గాడిద పిల్ల దేనికి కూడా పనికిరాదు. గాడిదని దేనికి పనికిరాని దారిగా కేవలం బరువులు మోయటానికి, ఎక్కడైనా దూర ప్రాంతాలు చేయటానికే మరి దానిని వాడతారండి. మరి మానవుడైతే పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అవునా, దేవుడు కలుగ చేసినటువంటి ఆ రక్షణను మరి పోగొట్టుకోకుని మరి పాపాన్ని పొందుకొని శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది కదా. నిజమే, పాపము చేసి ఆ మహిమను మనం పొందలేకపోతున్నాము. కాబట్టి ఆయన మన కొరకు రిక్తునిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి శిలువ యాగములో ఎంతగానో తన యొక్క రక్తాన్ని కార్చి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మనకి ఇట్టి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవునికి ఏది కావాలో, మన హృదయం కావాలా, ఎటువంటిది కావాలి, మనం ఎలాగ ఉండాలి అని ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో ఎదిగేవారంగా ఉండాలి.
మరి మానవుడు అనేక సాతాను బంధకముల చేత కట్టబడి ఉన్నాడు కదా. మరి రోగపు కట్లని, దెయ్యపు కట్లని, దుర అలవాట్ల కట్టని, మరి మరణపు కట్లని చెప్పి పాపపు కట్లు, మరి వీటన్నిటి చేత బంధింపబడి ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ కట్లన్నిటిని కూడా విప్పటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అంతేకాదు ఆయన మనకున్నటువంటి ఆ పాపపు కట్లన్నిటిలో నుంచి విడిపించి గొప్ప విడుదల అనుగ్రహించాడు కదా. మరలా అదే జీవితంలోనికి, అదే పాప బ్రతుకులోనికి వెళితే ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగము వృధా కదా. ఒకసారి ఆలోచన చెయ్యి. కాసేపు లోకము, కాసేపు ప్రార్థన అని నులివెచ్చని స్థితిలో మనము ఉండకుండా ఉంటే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి. కనుక మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మళ్ళీ మనము పరీక్ష చేసుకుని ఆ పాపపు కట్ల నుండి, పాపపు బందీ నుంచి విడుదల పొందాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న గాడిదను ప్రభువారు కోరుకున్నారు. తన యొక్క శిష్యుల చేత ప్రభువు గాడిదను విడిపించినప్పుడు మరి ఈరోజు నశించిపోతున్న అనేక మంది ఆత్మలను విడిపించబడే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనము కూడా ఆ పాపపు కట్ల నుండి, ఆ పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది దేవుని పని కొరకు ఉపయోగపడే వారంగా, దేవుని రాజ్య సువార్తకు ఉపయోగపడే వారంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న. అవును తండ్రి దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుచున్నాము తండ్రి దేవా. దురలవాట్లకు బానిస అయిపోయి ఎన్నో పాపపు జీవితాలలో జీవిస్తూ, వాక్యం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఎంతో నా తండ్రి పాపపు లోకంలో బ్రతుకుతున్న మా కొరకు పాపం అనే కట్ల నుండి, పాపం అనే బానిసత్వం నుండి మమ్మల్ని మీరు విడిపించిన విధానమునకై మీకు స్తోత్రములు దేవా. మరలా మేము ఆ పాత జీవితంలోనికి వెళ్లకుండా పరిపూర్ణత కలిగి నీలో ఎదిగే వారంగా, నీలో నివసించే వారంగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాలలో మేలులు, ఆశీర్వాదకరమైనటువంటి క్రియలను మీరు జరిగించండి. గొప్ప మేలులతో నింపండి. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల మీరు దయచేయండి. వాళ్ళు పడుతున్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యల నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. బిడ్డల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించి మార్పు లేని వారికి మార్పు, రక్షణ, విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నడిపించేది మీరే, బలపరిచేది మీరే, మేలులను దయచేసేది మీరే. కనుక నీ వైపు చూచుచుండగా ప్రతి ఒక్క కార్యంను సఫలపరిచి మేలులతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక.